ఏం పేరమ్మా? శివలక్ష్మి నా పేరు. ఏం చేస్తుంటావు? ఏం చేస్తలేను, ఇంటికాడనే ఉంటా. ఇంటికన్నా ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తుండే కదా, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తురు, ఎట్లా అనిపిస్తుంది? ఏమో ఇయ్యాలి ఇస్తుర్రట సన్న బియ్యం. రేషన్ షాప్కి వచ్చినవుగా, వచ్చిన తీసుకోతా తీసుకోపోతా. అంటే వండుకుంటారా మరి అమ్ముకుంటారా? ఏ వండుకుంటాము, ఎందుకు అమ్ముకుంటాము, వండుకుంటాము. ఇంతకు ముందు బియ్యం ఏం చేస్తుండే? ముందు కూడా తిన్నాము, దొడ్డి అయినా తిన్నారు, అన్ని తినాలి. సన్న బియ్యం అంటే మరి దొడ్డి అయితే మంచిగా ఉంటున్నా, సన్న ఇచ్చుడే మంచిగా? ఇక రెండు ఇస్తే రెండు తిన్నాం, అవి ఎందుకు అనలే ఇవి ఎందుకు అనలే, రెండు తిన్నాం. మరి సన్నయ్య నయమంటావు, దొడ్డియా ఏది నయమంటావు? ఇక ఇప్పుడైతే సన్నయ్య అంటారు, అప్పుడైతే దొడ్డి సన్నయ్య అన్ని కలరాసి తిన్నాం. ఇప్పుడు కూడా అట్లే నడుస్తున్నాం. ఇప్పుడు సన్న బియ్యం ఓకేనా మరి, కరెక్టేనా ఇచ్చుడు? ఓకే, ఎప్పటికి ఇట్లనే ఇయ్యాలి. కొన్ని రోజులు అట్లా ఎలక్షన్లు కాగానే ఇట్లా అనొద్దు. ఇప్పుడు మరి ఏమో ఎలక్షన్ లేవు కదా, సన్న బియ్యం ఇస్తారు. ఎందుకు లేవు, ముందుకున్నాయనే కదా ఇచ్చుడు. ఇప్పుడు లేవు, ఇప్పుడు సర్పంచ్ లేవు కదా. సరే, ఇప్పుడైతే మంచిదే అంటావా ఇది? మంచిదే, మంచిదే. సరే అమ్మా, కోట ఎక్కువ అదే వండుతుంది కదా, అందుకే అదే ఇస్తుర్రు. ఓకే అమ్మా. సన్న బియ్యం ఇస్తే మంచిదే కదా, అట్లనే ఎప్పుడు ఇవ్వాలి. ఒక్క నెల ఇచ్చి కాదు, అట్లా ఎప్పటికీ మంచిగా సన్న బియ్యం ఇస్తే మంచిగానే ఉంటాయి. సన్న బియ్యం పేదలకు ఉపయోగమేనా? మరి పేదలకు ఉపయోగం కదా, బయట 60-70 రూపాయల కిలో ఉంది, లేని వాళ్ళకి నయమే కదా. నయమే, మరి ఎప్పుడు అట్లనే ఇవ్వాలి. ఇప్పుడు సంతోషమేనా మరి? ఇప్పుడు ఇస్తారు, సంతోషమే. మరి అవి వండితే ఎట్లుంటుందో తెలియదు. ఇప్పుడైతే తీసుకుంటున్నాము, అవి వండితే ఎట్లుంటాయో తెలియదు. ఇస్తే పేదలకు మంచిదే, ఇట్లనే ఎప్పుడు ఇవ్వాలి. మరి ఒక నెల ఇచ్చి కాదు, ఎప్పుడు ఇస్తే మంచిది. బయట అయితే ఎక్కువ రేటు ఉన్నాయి బియ్యం. మొన్నటి దాకా దొడ్డు బియ్యం ఇచ్చారు కదా, అవి ఉపయోగం ఉంటుండే? అవి ఏం బాగుంటుంది, అన్నం అంతా మెత్తగా. ఏం చేస్తే తప్పదు, తినటోళ్ళని తినాలి. దోశలు పోసుకున్నాడు, అవి ఇవి చేసుకున్నాడు. ఇట్లా ఇస్తే మంచిదే, లేని వాళ్ళకి మంచిగా ఉంటుంది. ఎప్పుడు ఇవ్వాలి.